Guys, welcome to my channel Bang with Gladson. ఏంది బ్రో వీడియోలు పెట్టట్లేదు అంటున్నారు. ఏందంటే విషయం కాస్త ఇంటర్వ్యూ ఉంటే దానికి ప్రిపేర్ అవుతున్నా. టెక్నికల్ రౌండ్ ప్రిపేర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అవ్వాలా అలా ఉండిద్ది వ్యవహారం. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉండింటారు. మన జీవితమే ప్రెజర్ కుక్కర్ అయిపోయింది బ్రో. ఇంట్లో ప్రెజర్ లేదులే కానీ కంపెనీ పోయినోడు ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్స్, మావా 90,000 స్టైఫన్ పడిందిరా. వాడు ఎంజాయ్మెంట్ వాడు చెప్పుకుంటుంటాడు. మన ఎంజాయ్మెంట్ చూస్తే ఇటుంటుంది. మన ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పేస్తాం ఈరోజు. ఎవడైనా థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వాడు బీటెక్ వాడు ఎవడన్నా ఉంటే ఫస్ట్ ఇయర్ వాడు కూడా రే మీకు ఎట్టుండిద్ది రేపు ఫ్యూచరు మా తెలియలేక మేమేం చేయలేకపోయాం. ఎంజాయ్, వన్ నైట్ స్టడీ, ఆల్ పాస్. మాది ఇలా ఉంది. మీరు కూడా ఇదే ఫాలో అవ్వకుండా వచ్చారంటే వన్ నైట్ స్టడీ చేసి ఆల్ పాస్ అయ్యి ఏం అర్థం కాలా. మన మల్లారెడ్డి అంకుల్ చెప్పినట్టు ఇది కూడా ఫుల్ ప్రిపేర్ అయిపోయా ఇంటర్వ్యూకి. మొత్తం టెక్నికల్, ప్రోగ్రామింగ్ అన్నీ ప్రిపేర్ అయిపోయా. బాగానే ఉంది. ఈ జావా, ఆ సెట్స్, ఆ త్రోసు గీసు నానా అవన్నీ ఉంటాయిలే దాంట్లో. అన్నీ బాగా ప్రిపేర్ అయిపోతే పొద్దున్నే 8:30కి రమ్మన్నారు. వెళ్ళాం. ఇదేందో 10 days 15 days బ్యాక్ వచ్చిందిలే మెయిల్ సెలెక్టెడ్ అని. సెలెక్ట్ అవ్వడానికి ఏమేం చేయాలా? కమ్యూనికేషన్ రౌండ్ క్వాలిఫై అవ్వాలా, యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలా, కోడింగ్ టెస్ట్ పాస్ అవ్వాలా. ఈ 3 పాస్ అయిన తర్వాత టెక్నికల్ రౌండ్కి వెళ్ళామమ్మా. 8:30కి పిలిచాడు. పోయామా. 9:30 దాకా కూర్చోబెట్టాడు. 10ంటికి హెచ్ఆర్లు వాళ్ళు వచ్చారు, కంపెనీ వాళ్ళు. 11:30 దాకా చెప్పారు. అది పీపీటీ ప్రెజెంటేషన్, పవర్ పాయింట్. తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు రెజ్యూమ్స్ తీసుకొని. ఇంకా ఒక్కొక్కరిని అమ్మ నా నెంబర్ ఎంత 65. ఇంకా ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళని పిలవడము, ఇంకా వాళ్ళు పోవడము. ఒక్కొక్కరిని 15 నిమిషాలు 20 నిమిషాలు. ఇంకా ఆ లెక్క నాది సాయంత్రం 4:30కి 5ంటికి వచ్చిందమ్మా మనది టన్ను. అప్పుడు దాకా పిలుస్తారు, కూర్చోబెడతారు. 11 నుంచి 5 దాకా వెయిటింగ్. స్టైఫన్ ప్యాకేజ్ ఎంత అంటే నెలకి 20,000. దానికి అమ్మ 8:30కి పోయినోడిని 5 దాకా. నేనన్నా బెస్ట్ 5 దాకా. మా ఫ్రెండ్స్ కొంతమంది రేపు ఈ డే కాక నెక్స్ట్ డే 5 అలా కూర్చొని ఉంటుంటే ఏందిరా 20,000 ఏందిరా, ఈడ కూర్చోవడం ఏందిరా, వాడు సెలెక్ట్ చేయడం ఏందిరా, ఈ పంచాయతీ ఏందిరా అని మెంటలెక్కిపోయిద్ది. పోయింది నాకు. ప్రశాంతంగా పోయి ట్రిప్పులలో 15,000 20,000 కాదు ఇంకే వాళ్ళం మనం. అయితే 20,000 ప్యాకేజు నెలకి అంటే 4.5 ఎంతో ఇస్తాడు ఎల్పిఏ. బాగానే ఉండిద్ది. టార్చర్ ఏందమ్మా మాకు? మేము ఫ్రెషర్సా లేకపోతే 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం? మమ్మల్ని అడిగే కోడ్ లేదమ్మా. నువ్వు కమ్యూనికేషన్ ఉన్నోడికి కోడింగ్ రాదు, కోడింగ్ ఉన్నోడికి కమ్యూనికేషన్ లేదు. ఇది పరిస్థితి. అందుకని 2 HR రౌండ్లు ఏమో పోయాయి. 100 మంది ఉంటారు, 7 HR రౌండ్లు పోయి ఇట్లా 7 సార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా వాళ్ళ పరిస్థితి లెక్కేసుకోండి. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా ఇప్పుడు. వాడికి తెలియదులే మనం వీడియో తీస్తున్నామని. వాడి పర్సంటేజ్ 83 ఎంతో. ఒక కంపెనీ వస్తే అది మధ్యప్రదేశ్లో వచ్చిందని వదిలేసుకున్నాడు. మనోడికి కాల్ చేద్దాం. మనోడి ఎక్స్పీరియన్స్ చెప్తాను నీకు. నేను చెప్పడం ఏముంది, రెగ్యులర్గా చెప్పేదేగా. మనోడు చెప్తాడు. 7 కంపెనీలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండిద్దో. ఇప్పుడు కాల్ చేస్తా, చూడండి. వాడి మాటల్లోనే వినండి. రింగ్ అవుతుంది. హలో, ఏంది బ్రో, ఏం చేస్తున్నావు? పొద్దున్నే మ్యాటరా ఏముంది, జాబులు లేక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాటలు పడుతూ. ఎక్స్పీరియన్స్ బ్రో. వెయిటింగ్, గోయింగ్, టెల్లింగ్, కమింగ్. తెలుసుగా. ఎన్ని అటెండ్ అయ్యావు? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏంది కంపెనీలు వస్తాయంటావా జాబులు? అసలు కష్టం బ్రో. బయట కష్టం అంటున్నారు కానీ అందరూ క్యాంపస్ లోనే కష్టం అండి. క్యాంపసే కష్టమైతే ఇంకా బయట ఎత్తుకోవడమేనే. బయట ఇంకా ఎత్తుకోవడం ఉండదు. ఎత్తుకోవడమే, జెండా ఎత్తేయడమే అంటున్నా. ఎత్తుకోవడాలే ఏమి ఉండవులే. మొత్తం బానే చెప్పినట్టు ఉండిద్ది బ్రో. లాస్ట్ కేమో యువర్ నాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి పంపించేస్తున్నారు. అది మనసుకి చాలా గాయం అనిపించిద్దిలే గాని మనం బానే చెప్పినట్టుండిద్ది. లక్ కూడా ఉండాలిగా బ్రో. అవును బ్రో, అసలు లక్ ఉండాలి బ్రో. కొంచెం టాలెంట్ ఉన్నా లక్ ఉండకపోతే వేస్టేగా బ్రో. ఏం టాలెంట్ లేనోడికి లక్ తో కొట్టుకొని వెళ్తున్నా. అంతేగా. ఏమన్నా టాలెంట్ ఉంటే మన కమ్యూనికేషన్ రాకపోయా,
కమ్యూనికేషన్ ఉంటే కోడింగ్ రాకపోయా, అన్ని బాగా చేస్తే లక్ లేకపోయా, అదని పరిస్థితి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ ఫోకస్ పెట్టింటే అవును బ్రో ఈ పాటికి ఇప్పుడు అర్థమైంది మనకి. 1 నైట్ స్టాండ్ అని బ్యాటింగ్ అని ఎగ్జామ్లు రాసి ఏంది బ్రో కాలేజు వీళ్ళు ఇస్తారు ఆడొస్తారు మనల్ని కాకుండా ఇంక అందరినీ చేసుకొని పోతారు. అదేందో నాకు అర్థం కాదు బ్రో. ఆల్రెడీ కంపెనీలు వచ్చినోడు కూడా వస్తాడే ఇంటర్వ్యూలకి, అది ఇంకా బాధ అనిపించింది. 2-3 కంపెనీలు వచ్చాయా, ఇంట్లో ఉండొచ్చా, మళ్ళా ఇది కూడా కావాలి. ఆప్షనల్ బ్రో, ఆప్షనల్ అంట. అది అసలు మెయిన్ పాయింట్. ఎన్ని కంపెనీలు కావాలరా బాబు వాళ్ళకి. అదే మళ్ళాంటి వాళ్ళకి వస్తాయి కావాలి. నీ ఎక్స్పీరియన్స్ ఏంది బ్రో అసలుకి, ఎలా ఉన్నాయి, పోతావు లోపల ఏం అడుగుతారు, నువ్వేం చెప్తావు, బయటకు వస్తే ఎందుకు నాట్ షార్ట్ లిస్టెడ్ అంటారు. ఏముంది వెళ్తాను బ్రో, టెక్నికల్ వర్క్ వెళ్తున్నా, ప్రతిదీ పాస్ అయిపోయి టెక్నికల్ లో వెళ్తా, భయంగా వెళ్తా. వాడు అడిగే క్వశ్చన్లు ఒక్కోడు ఒక్కోలా చేశాడు బ్రో. చాలా అటెండ్ అయ్యా నేను, నీకు తెలుసుగా. ఒక్కోడు థియరీ కోడ్లు రాయమంటే పోతుంది కొంచెం మనకి, థియరీ అడిగితే చెప్పగలం. అది కోడ్లు మనకేమన్నా చిన్న ఇస్తున్నారా, కోడ్లు అడిగితే పోతుంది బ్రో. అసలు అదే ఏదో పెద్ద లాజిక్ అంట వాళ్ళకి. మనకి ఈడ చూస్తే కాలేజీలో కొద్దిగోగులు ఎగ్జామ్ చదివించారు కానీ ఏనాడా కోళ్ళు కొట్టాము బ్రో. సరేలే బ్రో, అయితే నీ కష్టాలు ఎవరికి రాకూడదులే గాని. కొంతమంది హెచ్ఆర్ సెలెక్ట్ అయ్యి కూడా అవ్వట్లా, మళ్ళీ హెచ్ఆర్ దాకా పోయి పోవట్లేదుగా. కొంతమంది సెలెక్ట్ అయ్యి, నువ్వు పోయావు ఒక 2-3 హెచ్ఆర్ దాకా. నేను పోయాక ఇంకా నీకు ఎంత బాధ అనిపించిద్దో లే బ్రో. ఇంట్లో చూస్తే ప్రెజరు జాబ్ రావాలి, మన మీద ఆధారపడి ఉంటారు. నీకంటే చాలా టార్చర్ ఉండిద్దిలే. ఏంది బ్రో ఈ కంపెనీలు అసలు ఏందంటావు బ్రో? మన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? చెప్పేది ఏముంది, ఇంకా వాళ్ళు ఇప్పటి నుంచే కొంచెం ఇంటర్వ్యూల గురించి తెలుసుకొని కోడింగ్లు అవి నేర్చుకుంటే ఫస్ట్ అప్పుడు వాళ్ళు కొంచెం గట్టెక్కచ్చయ్యా. అసలు ఎలా ఉంది ఏంది మార్కెట్ నీకు తెలుసు. ఇంకా తర్వాత వాళ్ళకి ఎలా వస్తాయో కూడా మనం చెప్పలేము. వాళ్ళు కనుక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచే కొంచెం మేల్కొని నిధులలో నుంచి ఈ మార్కులు ఇవి అవి రికార్డులు అవన్నీ పట్టుకొని వేలాడకుండా 1 నైట్ స్టాండింగ్ 85%, 90 మార్కుల కోసం పోటీ పడకుండా స్కిల్ బిల్డింగ్ చేసుకోవడం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే అప్పుడే వాళ్ళు. అది మెయిన్ మ్యాటర్ ఏంటంటే స్కిల్ బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి కమ్యూనికేషన్ బాగుండాలమ్మా. అసలు అది మెయిన్. కమ్యూనికేషన్ లో పోయింది వాళ్ళకి. మెయిన్ ఉప్పు లాంటిది, కూరలో ఉప్పు లాంటిది. అది లేకపోతే కూర అంతా పాడైపోయింది. అది మ్యాటర్. కమ్యూనికేషన్ రాకపోతే వాడు అసలు చెప్పలేడు, వాడికి వచ్చింది కూడా. కమ్యూనికేషన్ ఉండాలి, స్కిల్ ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, లాజికల్ కోడింగ్, ఈ 4 దృష్టిలో పెట్టుకునే వాడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి కష్టపడితే హాయిగా ప్లేస్ అయిపోతాడు. అది మనం గమనించింది ఇంటర్వ్యూల్లో. ఈ మార్కులు 1 నైట్ స్టాండ్లు 80% కావాలి, నాకు 90% కావాలి. తెచ్చుకోడు. ఏం తెచ్చుకుంటాడు? ఏం చేసుకోడు, ఏం చేసుకోలేడు. 75% ఏవో ఉంచుకుంటే చాలు బ్రో. దేనికి ఎలిజిబుల్ అవ్వడానికి ఇంటర్వ్యూకి, అంతే. ఎలిజిబుల్ అయితే అందరు ఒకటే. అది 97 సెలెక్ట్ అవ్వకపోవచ్చు, 60% సెలెక్ట్ అవ్వచ్చు. మార్కులు డిసైడ్ చేయవు. 65 అది. ఓకే బ్రో, అయితే బాయ్ బ్రో. బాయ్ బ్రో. విన్నారుగా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు గాండ్రా ఒర్రే ఒక రాత్రిలో చదువుకుందాం అమ్మాయిలు అని తిరిగారనుకో, అమ్మాయిలు అది ఫ్రెండ్స్ పార్టీలు ఇవన్నీ కథలుగా 4 ఏళ్ళు కథలుగా ఉండిద్దన్ని కొత్తగా ఉన్నది. తర్వాత 4th ఇయర్ లాస్ట్ సెమిస్టర్ ఏమర్థం కాదు, ఏందిరా ఈ ప్రెషర్ ఏందిరా. ఇంట్లో వాళ్ళు నాకంటే టార్చర్ చేయరు. కొంతమంది పేదోళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మోళ్ళు పొలం పని చేసుకుంటూ చదివిస్తా ఉంటారు. మీ పరిస్థితి ఏందంటారు? అందుకని మార్కులనే అసలు ఎవడు పట్టించుకోడు. అది మీకు స్కిల్ ఉందా లేదా, కమ్యూనికేషన్ ఫస్ట్, ఆప్టిట్యూడ్ రీజనింగ్, తర్వాత కోడింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్. మీది ఏదన్నా ఒక కోర్, ఒక లాంగ్వేజే తీసుకోండి, జావా, పైథాను, C++, MySQL, NoSQL, ఈ సోది అన్ని కలిపి లోపల పెడతారు. స్ప్రింగ్ బూట్లు
మీకు రాదు పెట్టదు రెజ్యూమ్ లో పెట్టి నూగితే మనల్ని సెలెక్ట్ చేస్తారు అంటావు నువ్వు. అడిగి పోయాక ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాంట్లో అన్ని తీసేసి 2 ఉంచుతావు. అందుకని ఒక కోడింగ్ లాంగ్వేజ్ జావా మీద అయినా పైథాన్ మీద అయినా సెట్ అవుతే ఫ్యూచర్ బాగుండిద్ది. లేదు వింటే నువ్వేంది మా చెప్పేది, నువ్వు పిచ్చిగా ఎంజాయ్ చేసి పోయావుగా. ఏం ఎంజాయ్ చేసి పోయావు, తప్పు లేదు, ఎంజాయ్ చెయ్యాలి. రోజులో ఒక అరగంట అయినా ఆన్లైన్ లో కాలేజీలో చెప్పేది ఎట్టా మనకు అర్థమై సావదు. మనం వెళ్ళలేం, కూర్చోలేం, వినలేం, అది వేరే మ్యాటర్. ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, జాయిన్ అయిపో. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచి బేసిక్స్ నుంచి మొత్తం స్టార్ట్ చేస్తే ఆ టైంకి ప్రో అవుతావు, ప్రో మ్యాక్స్ అవుతావు. బ్రో నాకు ఇవన్నీ అక్కర్లేదు బ్రో, నేను దానికో సాఫ్ట్వేర్ అవడానికి కాదు చదివేది, నా గోల్ వేరే. ఎవరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, మా సాఫ్ట్వేరే కాదు నేను జస్ట్ ఒక డిగ్రీ కోసం చదువుతున్నా అనేవాడు ఉంటాడు కొంతమంది. నీవు దేని మీద నువ్వు అవ్వాలనుకున్నావు దాని మీద ఈ రోజు నుంచే వర్క్ చేయి. చాలా గవర్నమెంట్ సైడ్ అయితే ఈ రోజు నుంచే ఆప్టిట్యూడ్లు, రీజనింగ్లు అవన్నీ నేర్చుకో. ఈ రోజు నుంచే బిల్డ్ చేసుకుంటే అప్పుడు ఈ ప్రో మ్యాక్స్. చాలా వరస్ట్గా ఉందిరా బయట మాత్రం, వరస్టులో వరస్టు. అసలు ఇన్ని పాస్ అయ్యి ఆడి దాకపోతుంటే వాడు తీసేస్తుంటే అంతలా ఓడికైనా బాధ అనిపించింది. అందుకని ఈ రోజు నుంచే ప్రిపేర్ అవుతే మంచిది. ఇంకా మాకే ఇంత వరస్ట్ ఉంది, ఇంక మీ ఇయర్కి ఇంకెంత వరస్ట్ ఉండిద్దో, మీ ఫ్యూచర్ ఇంకెంత వరస్ట్గా ఉండిద్దో. ఇప్పుడు కెరియర్లో ఇప్పుడు డెవలప్ అయ్యేది ఏంటిది, ఏఐ. వాటి మీద బాగా ఫోకస్ చేస్తే మీరు రెజ్యూమ్లో ఏఐ అలాంటివి పెడితే ఇంకేం లేదు, దాని మీద క్వశ్చన్లు అడిగితే చెప్పే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటే 7-8 lakhs ప్యాకేజ్ కొట్టేస్తారు. అదనమాట. వాకింగ్కి వచ్చి ఇంత సోచ్ చెప్పుకుంటున్నా. కంటెంట్ గా నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు, మర్చిపో. మాకు ఇంకా మంచి చెయ్యాలా. ఈ రోజు నుంచి ఇంకా వస్తా ఉంటాయి. కుకింగ్ అయినా మీకు మోటివేషన్ అయినా పిచ్చిగా మోటివేషన్ ఇద్దాం అనుకున్నా. ఎట్టా నేను ఇట్ అయిపోయా కాబట్టి ఏం అయిపోలేదులే, అమ్మ ఫ్యూచర్ ఇదేనా ఇంకా మస్తున్నాయిలే కానీ వాటికి భయపడంలే మనం. అదనమాట. నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే వాకింగ్కి వచ్చినప్పుడు బ్రెయిన్ లో తిరుగుతుంది. అయినా ఎల్లినోడు ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్తుంటే వాడు 20,000 శాలరీ అప్పుడే, నాతో పాటు ఉన్నాడు శాలరీ సంపాదిస్తున్నాడు, మనం ఇలా తిరుగుతా ఉన్నామంటే ఏదో ఫీలింగ్ ఉండిద్దిగా. కష్టపడ్డా చాలా 3 నెలలు లాస్ట్ 3 నెలల నుంచి బాగా కష్టపడినవి అడగకుండా వాడు వేరే అడిగాడు. అట్టుంటది మనతోని. ప్యానల్ వద్దులే, ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాగోదులే. కానీ నేను ఏదో ప్యానల్కి వెళ్దాం అనుకొని ఏదో ప్యానల్కి పంపించి 10 ప్యానల్లు పెట్టారు, ఒక్కొక్కరిని పంపిస్తా ఉన్నారు. నేను పోయిన ప్యానల్లోనే అసలు ఎవడు సెలెక్ట్ అవ్వట్లా. అంత రాడ్ బ్రో, అంత రాడ్. నా పక్కన ప్యానల్లో పంపించింటే అనుకోకూడదు అవన్నీ. ఇంకా ఎన్ని అయిపోయాయి. మనకు రాసి పెట్టలేదు రాదు, అది మనకు రాసి పెట్టింది ఏదైనా వస్తుంది. అందుకని ఇలానే కంటెంట్ చేస్తా, ఇలానే చెప్తుంటా. ఫ్యూచర్ ఏంది అనేది మీకు కళ్ళ ముందు అట తెచ్చి పెడతా. సబ్స్క్రైబ్ కొట్టు, బెల్ బటన్ కొట్టు. బయట ఏం జరుగుతుందో తెలియదురా. ఓరేనా సీనియర్లు వస్తుంటారు పోతుంటారు. ఈ రోజు వాడిని అడుగుదాం అనుకోలా బ్రో ఎలా ఉంది మార్కెట్ అని. నేను వచ్చా ఆ రోజే వాడిని అడిగింటే ఇలా ఉంది తమ్ముడు అని వాడు చెప్పింటే ఆ రోజు నుంచే ప్రిపేర్ అయ్యేవాడిని. కాస్త చిల్లవాలి. ఇంకా 3 నెలలు కష్టపడ్డాం, ఓ ప్రెజర్లో నుంచి బయటకు వచ్చాం. 2-3 రోజులు మంచిగా వీడియోలు చేసుకొని అప్లోడ్లు చేసుకొని మనకేంది బ్రో ఇది ఒకటేనా. డైరెక్షన్ మీద ఉంది, యాక్టింగ్ మీద ఉంది, కుకింగ్ మీద ఉంది, బిజినెస్ మీద ఉంది. ఏ చిక్కుతే దానిలోకి వెళ్ళిపోవడమే. మనకి ఇది ఒకటి ఆప్షనల్ కాదే. ఆడి ఇంటి బయటోడు ఇంటి పక్కన వాళ్ళు ఉంటుర్రా, ఎర్రవల్ని ఎవర్రా కనిపెట్టింది వీళ్ళందరినీ అనిపిస్తుండిద్ది. సరేలే, ఇటు చెప్పుకుంటా పోతే చాలా లాగ్ అయిపోయిద్దిలే కానీ నేను ఇంటికి పోవాలా. ఓకే దెన్ బాయ్, స్టే ట్యూన్. Bang with Gladson.